తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. వాయుసేన విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చిన మోదీకి తొలుత గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ వెల్కమ్ చెప్పారు. తర్వాత సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులందరినీ పరిచయం చేస్తుండగా ఒకరి తర్వాత ఒకరు మోదీకి స్వాగతం పలికారు. బేగంపేటలో ఘన స్వాగతం అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో మెదక్ జిల్లా గజ్వేల్కు పయనమయ్యారు. మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గజ్వేల్కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బేగంపేటలో ఆయన ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు దత్తాత్రేయ అలాగే వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో మెదక్ జిల్లా గజ్వేల్కి పయనమై వెళ్ళారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున ప్రజలను తరలించే కార్యక్రమం కూడా జరిగింది. అక్కడి నుంచి అనేక బృహత్తర కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. వాయుసేన విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చిన మోదీకి తొలుత గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ వెల్కమ్ చెప్పారు. తర్వాత సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులందరినీ పరిచయం చేశారు. అలా చేస్తుండగా ఒకరి తర్వాత ఒకరు మోదీకి స్వాగతం పలికారు.